అలక్య చిటీ పికిల్స్ రుచి రస రచ్చ అన్ని కలగలిసిన ఈ కథలో ముగ్గురు అక్క చెల్లెల ప్రయాణముంది. చిట్టి, అలక్య, రమ్య కలిసి రాజమండ్రి కేంద్రంగా మొదలైన పచ్చడి వ్యాపారం ఇప్పుడు దేశమంతటా కాక ఫారెన్ వరకు కూడా పాకింది. ముఖ్యంగా నాన్ వెజ్ పచ్చళ్లతో బాగా పాపులర్ అయిన ఈ బ్రాండ్ కు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తారాస్థాయిలో వచ్చేవి. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఓ ఇన్స్టాగ్రామ్ వీడియోకి వచ్చిన ఫన్నీ కామెంట్, మీ అలక్య చిట్టి పికిల్స్ లో రొయ్యల పచ్చడి తినడంతో నా భార్యకు కడుపు వచ్చింది అనే కామెంట్ తో వీరి పేరు మరింతగా వైరల్ అయ్యింది. అంతేకాక ఆ టేస్ట్ ఎలా ఉంటుందోనని తెలియాలనే ఆసక్తితో చాలా మంది ఆర్డర్లు కూడా పెట్టారు. ఇటీవల ఓ వ్యక్తి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పంపగా వెంటనే పికిల్స్ రేట్ల లిస్ట్ పంపించారు. ధరలు 530 నుంచి 1660 వరకు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ కస్టమర్ ఈ ధరలు ఎందుకంత ఎక్కువ అని ప్రశ్నించాడు. దీనికి బదులుగా చిట్టి పికిల్స్ నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ మాత్రం అందరినీ షాక్ కి గురి చేసింది. పచ్చడి కొనలేని వాడివి పెళ్లికి బంగారం ఏమిస్తావు అంటూ బూతులతో కూడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా మరో ఆడియో బయటపడింది. ఇందులో ఓ మహిళా కస్టమర్ కి నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నాకు అర్థమైంది, 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బ్రతుకు అంటూ అభ్యంతకరంగా మాట్లాడిన వాయిస్ క్లిప్ వైరల్ అవుతుంది. ఈ ఆడియోలు వైరల్ కావడంతో ఆగ్రహించిన నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఫలితంగా అలక్య చిట్టి పికిల్స్ తమ వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయగా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎటువంటి స్పందన లేదు. వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. బిజినెస్ కు నోరు కూడా బాధ్యతగా ఉండాలి అనే నెటిజన్లు గట్టి మెసేజ్ ఇస్తున్నారు. మంచి టేస్ట్ ఉన్న బ్రాండ్ ను మాటలతోనే చెడగొట్టుకున్నారని వాపోతున్నారు.